దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో మీకు హృదయపూర్వక శుభవందనాలండి. రోమీయులకు 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతము పొందుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవిస్తున్నాం, కానీ ఒక దేవుని బిడ్డగా దేవుని చిత్తమును ఎరిగి ఆయన మనకు ఉంచి ఉన్నటువంటి యొక్క మార్గమును చిత్తమును తెలుసుకొనుట ఎల్లప్పుడూ మనకు చాలా అవసరం. ఎందుకంటే రోమీయులకు 12:2 వాక్యం చెప్తుంది, దేవుని యొక్క చిత్తము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఇలాగ ఆలోచిస్తుంటాం, అయ్యో నా జీవితంలో ఇలాగ జరిగి ఉండుంటే బాగా ఉండునే, నా జీవితంలో ఆ విషయం జరిగి ఉండుంటే చాలా బాగా ఉండును, ఎందుకు ఇలాగ జరిగినది, ఎందుకు అలాగ జరిగినది అని అడుగుతూ ప్రశ్నలు వేసుకుంటూ మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనము మన తల్లి గర్భములో ఉత్పత్తి గాక మునపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంత మాత్రం కాదు, దేవుని బిడ్డలారా, మన కళ్ళు ముందు ఏమైతే జరుగుతూ ఉన్నదో అది మాత్రమే మనకు తెలుసు, గాని జరుగుతూ ఉండే జరగబోయే విషయాలను ఎరిగిన దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, దేవుని బిడ్డల జీవితంలో ఏనాటికి దేవుడు తప్పుగా ఏ కార్యములను జరగడానికి అనుమతించడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది. దేవుని చిత్తం ఎల్లప్పుడూ దేవుని బిడ్డల జీవితంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది. చాలాసార్లు అసమాధానాన్ని మనము అనుభవించడానికి కారణమేమి? దేవుని చిత్తాన్ని ఎరుగకపోవడమే. చాలాసార్లు మన జీవితంలో ఒక సంపూర్ణతను చూడకపోవడానికి కారణమేమి? దేవుని చిత్తాన్ని ఎరుగకపోవడమే. దేవుని చిత్తాన్ని ఎరుగకపోవడానికి కారణమేమండి? ఇదే రోమీయులకు 12వ అధ్యాయం 2వ వాక్యం ఆ మొదటి వరుసన చదివినట్లయితే, లోక మర్యాద, లోక ప్రకారమైన కార్యములు, లోకానుచారమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనము దేవుని చిత్తాన్ని ఎరగడం చాలా చాలా కష్టం. దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో జీవిస్తూ ఉండినా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో సమాధానంగా ఉంటున్నారా? సంతోషంగా ఉంటున్నారా? దేవుని చిత్తాన్ని ఎక్కడో మీరు మిస్ చేసి బాధలను వేదనలను అనుభవిస్తున్నారా? భయపడకండి, దేవుని సముఖములో అప్పగించండి, దేవుని చిత్తాన్ని అడగండి, ఆయన చిత్తాన్ని కనుగొనండి. మీ జీవితంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణతను ఆ దేవుని చిత్తం మీ జీవితంలో తెచ్చును అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన చిత్త ప్రకారం నడిపి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్తపోట్లో వీళ్ళని దాచుకోండి. మీ కృపా సన్నిధి, మీ ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయనా. నా రక్షక, మా జీవితంలో ఎల్లప్పుడూ మీ చిత్తాన్నే వెంటాడడానికి, మీ చిత్తాన్నే కనుగొని మీ చిత్తం ప్రకారం మా జీవితంలో ప్రతి ఒక్క విషయాలను జరిగించడానికి మాకు సహాయం చేయండి. మీరే మీ చిత్తం ప్రకారం మమ్మల్ని నడిపించండి. ఎల్లప్పుడూ మీ చిత్తాన్ని మేము కనుగొనాలి. నాయనా, ప్రభువా, యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ సముఖంలో అప్పగిస్తున్నా. మా పాపాలను క్షమించండి. మీరు ఎదురు చూసేటువంటి యొక్క మార్గంలో మేము నడవక ఎన్నోసార్లు మీ చిత్తాన్ని మేము ఒకవేళ మిస్ చేసి ఉండవచ్చు. నా దేవా, మమ్మల్ని మార్చండి, మాకు సహాయం చెయ్యండి. మీ చిత్తాన్ని కనుగొని
మీకు చిత్తమైన మార్గములో మా జీవితాన్ని నడపడానికి మాకు సహాయం చేయండి. కారణం మీ చిత్తములో సమాధానం ఉన్నది, మీ చిత్తములోనే పరిపూర్ణత, మీ చిత్తములోనే మీ చిత్తమే ఉత్తమం, అనుకూలం, సంపూర్ణముగా నున్నది నాయన. మా జీవితములో ఆ ఉత్తమమును, అనుకూలమును, ఆ సంపూర్ణతను అనుగ్రహించండి. మీ కొరకు సాక్ష్యంగా మేము జీవించాలి, మీ కొరకు సాక్ష్యంగా మేము నిలవబడాలి. మీ రక్తపాట్లో మమ్మల్ని దాచుకోండి. కృపా ప్రసన్నత అప్రమితంగా మమ్మల్ని నింపని. ఈ ఉదయకాల సమయములో నా ప్రియ సహోదరుడు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ కృపా కనికరం వీళ్ళ జీవితంలో బయలుపడని, మీ చిత్తం వీళ్ళ జీవితంలో బయలుపడని, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా బయలుపడని, వీళ్ళ అవసరతంతా సంధించి ఈ రోజంతా సాక్ష్యంగా వీళ్ళను నిలపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గుడ్ డే.